బీజేపీ బలపరిచిన అభ్యర్థిని ఓటు వేసి గెలిపిస్తే 10 లక్షలు. బీజేపీని బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్గా గెలిపిస్తే ఎంపీ ల్యాండ్ నిధుల నుంచి గ్రామ అభివృద్ధికి 10 లక్షలు ఇస్తామని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే రత్నంతో కలిసి ఆయన మాట్లాడుతూ మిర్జాగూడ గ్రామ సర్పంచ్ అభ్యర్థి సుష్మా మల్లేష్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధి చెందాలంటే కేంద్రం నుంచి నిధులు రావాలి కాబట్టి బీజేపీకి ఓటు వేయాలని ఆయన కోరారు. అందుకే డైరెక్ట్ పంపిస్తే తాళమేసేసిండు. తర్వాత సర్పంచ్లు జేబుల నుంచి ఖర్చు పెట్టిండ్రు, వాళ్ళు అప్పుల పాలైండ్రు. కొంతమంది సర్పంచ్లు వాచ్మెన్లు తిరిగి పనిచేస్తున్న వాళ్ళు పెట్టిండ్రు. కొత్త ప్రభుత్వం ఏం నయమంటే అది బేకారే. ఎప్పుడు పోయిన సంవత్సరం ఫిబ్రవరి అయ్యే ఎలక్షన్స్ ఎగ్గొట్టి వాళ్ళకి రాజకీయంగా అనుకూల వాతావరణం కూడా చూసి చేద్దామని డీలే చేస్తా ఉన్నారు. ఇంతలో 3,000 కోట్లు పోయినాయి. ఇప్పుడు ఏమీ పైసలు లేవు. అరే కనీసం ఎలక్షన్ పెడితే మోడీ 3,000 కోట్లు పంపిస్తారని ఇప్పుడు ఎలక్షన్ పెడుతుంది. 6 గ్యారెంటీలు పోయినాయి. అదంతా పక్కకు పెట్టండి. ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు గ్రామ అభివృద్ధి కొరకు ఉన్నారు. వాళ్ళను గెలిపియండి. గ్రామ అభివృద్ధి కొరకు నేను ఏంటుంటా. నేను నా వంతు మా సర్పంచ్ గెలిపియండి. నేను 10 లక్షలు ఎంపీ ల్యాడ్స్ ఇస్తాను. అదే కాక నేను బాత్రూమ్ క్లీనింగ్ ట్రక్ చేస్తా, రోడ్ల గుంతలు ప్యాచ్ వర్క్ ట్రక్ చేపిస్తున్నా. ఆ గుంతలు కూడా నేను చక్కగా చేపిస్తా. ఆ ట్రక్ కూడా తయారైంది. ఇంకా ఇక్కడ లేవేమో కొన్ని ఊర్ల కోతుల బాధలు ఉన్నాయి. ఇప్పుడే నేను వికారాబాద్ జిల్లాలో కోతులు పట్టే ట్రక్లను చేసిన. కానీ అవన్నీ పక్కకు పెట్టండి. బీజేపీ కార్యకర్తలు కట్టుబడి ఉంటుంది గ్రామ అభివృద్ధి కోసం. బీజేపీ క్యాండిడేట్లను, మేము సపోర్ట్ ఇచ్చే క్యాండిడేట్లను గెలిపియండి. తప్పనిసరి అభివృద్ధి అవుతుంది. ఈ రోజు కూడా ఇంతో అంతో అవుతుందంటే మోడీ వల్లనే అవుతుంది.